బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇందులో 2 సిబిఐ, 2 రాష్ట్ర పోలీస్ అధికారులు, 1 ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలని సూచించారు. ఇక అత్యున్నత న్యాయస్థానం తీర్పును సీఎం చంద్రబాబు స్వాగతించారు. సిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై దర్యాప్తునకు సిబిఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన సిట్ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నానన్నారు. సత్యమేవ జైతే, ఓం నమో వెంకటేశాయ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇందులో 2 సిబిఐ, 2 రాష్ట్ర పోలీస్ అధికారులు, 1 ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలని సూచించారు. ఇక అత్యున్నత న్యాయస్థానం తీర్పును సీఎం చంద్రబాబు స్వాగతించారు. సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై దర్యాప్తునకు సిబిఐ, ఏపీ పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన సిట్ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నాను. సత్యమేవ జైతే, ఓం నమో వెంకటేశాయ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.